ధర్మకర్త ఒక ఆయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది. కునుకు పడ్డాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించి కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు. బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు, నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, ఏమమ్మా మీకు ఈయన వల్లనే కలిగిందా సంతానం అని. ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని.